హాయ్ అండి. నమస్తే. నేను మీ జయశ్రీ. ఈరోజు మసాలా మజ్జిగ తయారు చేసుకుందాం. ఇక్కడ ఒక గ్లాస్ పెరుగు తీసుకున్నాను. మిరియాలు ఒక 10 వరకు తీసుకున్నాను. ఒక పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క వేసుకోవాలి. పచ్చిమిరపకాయ ఒకటైతే సరిపోతుందండి. పిల్లలు తాగుతారు కదా, కారంగా ఉంటే తాగలేరు. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాను. మీరు కల్లుప్పు వేసుకున్న. ఇది కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని పెరుగులో వేసేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత దీనిలో వాటర్ వేసుకోండి. ఇలా కలిపినప్పుడు మజ్జిగ పలుచగా ఉంటేనే బాగుంటుందండి. నేను ఈ గిన్నె నిండా వాటర్ వేసుకుంటున్నాను. ఇలా వాటర్ వేసిన తర్వాత ఇలా అన్నీ కలిసేటట్టుగా బాగా చిలకండి. ఇలా చిలికిన తర్వాత ఒక పావుగంట సేపు ఇలా వదిలేస్తే దీని ఫ్లేవర్ మజ్జిగకి చక్కగా పట్టేస్తుంది. చాలా బాగుంటుంది. పావుగంట తర్వాత దీన్ని జాలీతో వడకట్టేసుకోవాలి. ఇలా అంతా కలిపిన తర్వాత కాస్త చిన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని కొంచెం జీలకర్ర పొడి వేశాను. ఇది చాలా బాగుంటుందండి మసాలా మజ్జిగ. ఈ వేసవిలో పిల్లలైనా పెద్దవాళ్ళైనా బయట నుంచి వస్తూ ఉంటారు కదా, ఆ టైంలో ఇవ్వండి, ఒక గ్లాస్ వెంటనే కూల్ అవుతారు. చాలా బాగుంటుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.